వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ మ్యాగీ చౌమెన్. మ్యాగీ నూడిల్స్ని ఎప్పుడు ఒకేలా కాకుండా మనం ఈరోజు చౌమెన్ స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. ఈ మ్యాగీ చౌమెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఇక్కడ నేను 280 గ్రామ్స్ మ్యాగీ మసాలా ప్యాకెట్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ మ్యాగీని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. మ్యాగీ ఉడకడానికి మనకి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఒక 2-3 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. నూడిల్స్ బాగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ అంతా మనం డ్రైన్ చేసేయాలి. ఇప్పుడు దీని మీద ఒక గ్లాస్ చల్లటి వాటర్ కానీ పోసామంటే మనకి ఈ నూడిల్స్ అనేవి స్టిక్కీగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ క్రష్డ్ గార్లిక్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని, క్యారెట్ పీసెస్ని, క్యాప్సికమ్ అలానే క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి మనం ఓవర్ కుక్ చేయని అవసరం లేదు. ఇవి మనకి కొంచెం క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ సోయా సాస్, 1 స్పూన్ వైట్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నింటినీ స్లోగా మిక్స్ చేసుకోవాలి. అలానే మన మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ యాడ్ చేశాను. ఈ మసాలా అంతా నూడిల్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన మ్యాగీ చౌమెన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఈ టేస్టీ మ్యాగీ చౌమెన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.